Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని Hi dear students, welcome to VMRologies and guys, this is your VMR. My dear friends, last year నా బర్త్డేని మీరు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. Really thank you so much for all the students for celebrating their birthday. అది గుర్తు చేసుకొని అంత గ్రాండ్గా నా కోసం మీరు చేసినందుకు నేను కూడా మీకు చేయాలనిపించింది. దట్స్ ద రీజన్. అండ్ ఆల్రెడీ అడ్మిన్ డిపార్ట్మెంట్ ప్రెషర్, అడ్మిన్ డిపార్ట్మెంట్ రోజు నాకు చెప్తా ఉన్నారు, ఆఫీస్ రాగానే సార్ బర్త్డే స్పెషల్ అంటున్నారు, చాలామంది పిల్లలు కాల్ చేస్తున్నారు, ఏం చేయాలి, మీరు అనౌన్స్ చేయండి ప్లీజ్ టెల్ us అని చెప్తా ఉన్నారు. దట్స్ ద రీజన్. నౌ వీఆర్ గివింగ్ ఎనీ కోర్స్ ఫర్ ₹1, 1 month వ్యాలిడిటీతో ఏ కోర్స్ అయినా ₹1 మాత్రమే ఇస్తున్నాను. రైట్. అయితే ఆఫర్ చెప్పే ముందు ఒకసారి VMRology సక్సెస్ స్టోరీ చూస్తే గైస్, మనం స్టార్ట్ చేసింది 9th May 2020లో స్టార్ట్ చేసామండి VMRologics. ఇప్పటి వరకు మనకి 2 లక్షల మంది స్టూడెంట్స్ యాప్ని డౌన్లోడ్ చేయడం జరిగింది. అలాగే యాప్ డౌన్లోడే కాదండి, అందులో కొన్ని వేల మంది విద్యార్థులు VMRologics సహకారంతో వాళ్ళ యొక్క డ్రీమ్ జాబ్ సాధించారు. సో ఒక గురువుగా నాకు వచ్చే ఆనందం ఎక్కడ వస్తుందండి? నువ్వు విజయం సాధించినప్పుడు, డౌన్లోడ్ చేసినప్పుడు, నీకు విజయం వచ్చినప్పుడు మేము ఎంతో ఆనందపడతాం. ఆ ఆనందం వస్తుంది నువ్వు విజయం సాధించినప్పుడు. సో నెక్స్ట్ అందరికీ తెలిసిందే, ₹1 ఏ కోర్స్ అయినా ఇస్తున్నామండి. ఓన్లీ ₹1కి VMRologicsలో ఏ కోర్స్ అయినా ₹1 వస్తుంది. ఉన్న కోర్సెస్ అన్ని మీకు తెలుసు ఆల్రెడీ. SI కానిస్టేబుల్, SSC CGL CHSL, అలాగే Group 2, Group 3, Group 4 ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ, RRB NTPC అండ్ Group D బ్యాంకింగ్, SSCGD కానిస్టేబుల్. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా ₹1 మాత్రమే. ఏ కోర్సుని తీసుకోండి, 1 month వ్యాలిడిటీ వస్తుంది, ₹1 మాత్రమే. మరి ఈ ఆఫర్ ఎప్పుడు ఇస్తున్నామంటే, ఐ హోప్ అందరికి తెలుసు, నా బర్త్డే 8th, సో ఒక రోజు ముందు 7th, ఒక రోజు తర్వాత 9th. 7th, 8th, 9th ఈ 3 days వరకు ఈ ఆఫర్ మీకు ఇస్తున్నాం. ఈ 3 daysలో ఎవరు కొనుక్కున్నా కూడా యాప్లో కాస్ట్ ఎంత ఉంటుందంటే, ఏ కోర్స్ తీసుకున్నా ₹1 మాత్రమే కాస్ట్ ఉంటుంది. ఏ కోర్స్ తీసుకున్నా కూడా. మళ్ళీ వ్యాలిడిటీ వచ్చేసరికి ఒక 1 month వ్యాలిడిటీ ఇస్తున్నామండి. ఓకే, 1 month వ్యాలిడిటీ వస్తుంది, ₹1 మాత్రమే. ఏ కోర్స్ కొనుక్కున్నా కూడా జస్ట్ ₹1. ఓకే, ఈ ఆఫర్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 7th, 8th, 9th అంటే 6th night 12 o'clock నుంచి స్టార్ట్ అవుతుందండి. 7th, 8th, 9th night 12 o'clock వరకు ఉంటుంది ఈ ఆఫర్. అయితే ఇందాక చెప్పాను, VMRologics సక్సెస్ స్టోరీ ఏంటంటే, ఇప్పుడు దాకా చూస్తే అంటే సక్సెస్ ఎందుకన్నా అంటే, మాకు తెలుసు ఎలాగో మా క్లాస్ ఉన్న తర్వాత డెఫినెట్గా జాబ్ సాధిస్తారు. అందుకే చెప్తున్నాను సక్సెస్ అది. సక్సెస్ చూస్తే ఇప్పుడు దాకా తెలంగాణలో లాస్ట్ ఇయర్ 2023లో SIగా సెలెక్ట్ అయిన విద్యార్థులు అండి వీళ్ళందరూ కూడా తెలంగాణలో. అలాగే ఏపీలో SIగా సెలెక్ట్ అయిన విద్యార్థులు ఇంకా ఉన్నాయండి. ఇదంతా కూడా అంటే వాళ్ళుగా వచ్చి సార్ నేను ఇలా SI సెలెక్ట్ అయ్యాను అనేసి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ అందరూ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళ సక్సెస్ స్టోరీ యూట్యూబ్లో ఇవ్వడం జరిగింది. ప్రతి వాళ్ళ సక్సెస్ స్టోరీ యూట్యూబ్లో ఉంటాయి. ఫోటోలో పెట్టడమే కాదు, వాళ్ళని పిలిపించి మాట్లాడతాను. కొంతమంది గైస్ మనం జనరల్గా చెప్తా ఉంటాం, ఏం చెప్తాను నేను జనరల్గా ప్రతి వాళ్ళకి చెప్తాను, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్లో ఏం చెప్తావు అంటే, నువ్వు నీ ప్రతిభ ఏంటో కూడా నువ్వు చూపించుకోవాలంటే ప్రతి చోట మాక్ టెస్ట్ రాయి. నువ్వు ఎలా ఉన్నావు, నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ మాక్ టెస్ట్ రాయాలి. అది మేము పెట్టే కాదు, ఎవరు పెట్టినా మార్కెట్లో మాక్ టెస్ట్ రాయాలి అని చెప్తా ఉంటాం. ఎక్కడైనా సరే మాక్ టెస్ట్ పెడితే రాయించుకుని VMRology స్టూడెంట్ పవర్ ఏంటి చూపించాలి అని చెప్తా ఉంటాను. అని చెప్తా ఉన్న నాకే కొన్ని సమయాల్లో ఏమైందంటే, మా స్టూడెంటే కొంతమంది స్టూడెంట్స్ ఒక యాప్ VMRology యాప్ని 5 times కొన్నారు. బట్ వాళ్ళు పేరు ఇవ్వడానికి నిరాకరించారు మాకు. ఎందుకు అంటే మీకు తెలిసి ఉండదు, మీకు అర్థమై ఉండాలి ఎందుకన్నది. బట్ మేము ఎప్పుడు కూడా ఎటువంటి ఆశ అంటే, సపోజ్ నీకు నిజంగా VMRology జాబ్ వచ్చిన తర్వాత నువ్వే ఫోన్ చేసి మాకు ఇచ్చావా, హ్యాపీ. ఇఫ్ యూ అబ్జర్వ్, ఇక్కడ మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చారు ఎవరు, వెంకటేష్, TSSI సివిల్. అతను మాకు వచ్చిన విషయం కూడా తెలియదండి. మేము సెకండ్ వచ్చిన అరుణ్ వచ్చేసరా, ఇతన్ని మేము ఇన్స్టిట్యూట్ ఫస్ట్గా ప్రకటించాం. ఆల్రెడీ వీడియో కూడా చేసాము. ఇన్ని వీడియో చేసిన తర్వాత ఈలో ఒక SI ఫోన్ చేశారు, పుష్పరాజ్ అనే SI, నా ఓల్డ్ స్టూడెంట్. అతను ఫోన్ చేసి చెప్పాడు ఏమని, సార్ మీ స్టూడెంట్ అరుణ్ కుమార్ వెంకటేష్ ఉన్నారు సార్, అతనికి మీకు చాలా మంచి ఇది వచ్చింది సార్, అతను స్టేట్ 5th ర్యాంక్ ఎంత ఉంది, అతను వచ్చింది సార్, అతను మీ స్టూడెంటే సార్ అని చెప్పాడు.
ఆ రోజు ఆ స్టూడెంట్ నన్ను కలవడం కోసం హైదరాబాద్ వస్తున్నాడు. అది ముందే ఈ అబ్బాయి చెప్పేసి నాకు, ఈ పుష్పాజన్ అబ్బాయి. జస్ట్ దాని ముందు రోజే ఈ అబ్బాయి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయనుకుని మేము ఇన్స్టిట్యూట్లో ప్రకటించాం. అంటే స్టూడెంట్ అతను చదివిన దానికి నన్ను కలుద్దామని వచ్చి ఇక్కడ వచ్చి కలిశాడు. సో కొంతమంది ఏంటంటే నేను డైరెక్ట్ కలుస్తాను, ఫోన్లో చెప్పను అనుకుంటారు. కొంతమంది వాళ్ళకి ఆనందం అలా ఉంటుంది. కొంతమంది ఏంటంటే కొన్నిటికి ఆశపడి చదువుకుంది మా దగ్గరైనా కూడా వాళ్ళు కొంతమంది మాకు లిటరల్గా అండి, ఒకతను అయితే నేనే డైరెక్ట్గా ఒకసారి కాల్ చేశానమాట ఒక స్టూడెంట్కి. అరే బాబు నువ్వు 5 సార్లు కొనుక్కున్నావు యాప్, ఎందుకు కొనుక్కున్నావు 5 సార్లు అంటే, సార్ కొన్నాను నిజమే సార్, నేను చదువుకున్నాను సార్, కాకపోతే కొన్ని మీకు అర్థం చేసుకోవాలి సార్, కొన్ని నేను ఫోటో ఇవ్వలేను, వేరే వాళ్ళకి ఎలాగో ఇచ్చేసాను సార్, మీరు అర్థం చేసుకోండి అని చెప్పారు. ఐ లెఫ్ట్ ఇట్. అలా ఒకళ్ళిద్దరు కాదండి, మెనీ స్టూడెంట్స్. కొంతమంది అలా ఉంటారంటే మనం పట్టుకోకూడదు లేండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవి విఎంఆర్ లాజిక్ సక్సెస్ ఫలితాలు చూసుకుంటే ఏపీఎస్ఐలో రిజల్ట్స్వి, అలానే ఎస్ఎస్సి సిజిఏలో సాధించిన జాబులు అండి. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, ఆడిటర్ అవ్వచ్చు, ఓకే, అలానే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వచ్చిన జాబ్స్, రైల్వేలో వచ్చిన జాబ్స్, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వచ్చిన జాబ్స్. ఇలా చూసుకుంటే పోతే ఒక మన విఎంఆర్ లాజిక్స్ చూస్తే తెలంగాణలో ఎస్ఐ 43+ వచ్చినాయండి పోస్టు, ఏపీలో ఎస్ఐ 12 వచ్చినాయి, తెలంగాణ కానిస్టేబుల్స్ 400 దాకా వచ్చినాయండి. అంటే యాక్చువల్గా మీకు తెలిసిందే ఆగిపోయింది రిజల్ట్. ఇప్పుడు నిన్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఏమని, సార్ అందరికీ కూడా 15,000 జాబ్స్ 15 రోజుల్లో సెటిల్ చేసేస్తా అని చెప్పారు. అంటే డెఫినెట్గా రిజల్ట్ వచ్చేస్తాయిగా. ఓకే, సో అందులో మనకి ఆల్మోస్ట్ 400 పోస్ట్ వచ్చినాయి. ఓకే, అవి మా ఆఫ్లైన్ స్టూడెంట్స్ మేము కాల్ చేసాము ఆఫ్లైన్ వాళ్ళకి, అలాగే ఆన్లైన్లో వచ్చిన కాల్స్ బట్టి మేము ఇచ్చిన నెంబర్. ఓకే, అలాగే ఎస్ఎస్సి సిజిలో 25, బ్యాంకింగ్ 20, రైల్వేస్ 18, ఎస్ఎస్సి జీడీ 50%. ఇలా చూసుకుంటే ఒక మనకి 1000 మంది పైగా వాళ్ళ డ్రీమ్స్ జాబ్స్ రీచ్ అయ్యారు విఎంఆర్ లాజిక్స్ యొక్క సహకారంతో. నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ. సో అందుకే చెప్తున్నానండి సక్సెస్. అందుకే మీకు ఈ సక్సెస్ సాగా చూస్తే మీకు కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టారు, వాళ్ళు డిగ్రీ అయి ఫ్రెష్ బ్యాచ్, బీటెక్ అయిపోయింది వచ్చి జాబ్ కొట్టాడు, డిగ్రీ అయిపోయింది జాబ్ కొట్టాడు, అలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకే నేను యూట్యూబ్లో ప్రతి వాళ్ళ సక్సెస్ స్టోరీ ఇస్తున్నా విడిగా. మీరు కాబట్టి యూట్యూబ్ చూడండి, మీకు బయట ఎవరు కూడా అన్ని సక్సెస్ స్టోరీస్ ఎవరు, కానీ మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి స్టూడెంట్ ఎవరైనా సెలెక్ట్ అయితే కమ్ టు ది ఇన్స్టిట్యూట్ అండ్ గివ్ ఎ వీడియో, అప్పుడే మీ ఫోటో మేము తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు తీసుకుని వాళ్ళ చేత పిలిపించి వాళ్ళ చేత సక్సెస్ స్టోరీ చేయిస్తున్నాం. ఓకే, సో దట్స్ ద రీజన్ గైస్. ఫస్ట్ అటెంప్ట్లో ఎలా జాబ్ కొట్టాలి వీడియో చూడండి. లేదా కొంతమంది విద్యార్థులు అంటే 3 సార్లు రాశారు, పాపం 3 సార్లు రాసినా రాదు, ఇంకా నా వల్ల కాదు, ఇంకా అయిపోయింది, నాకు రాదు అనుకున్న టైంలో విఎంఆర్కి వచ్చి మళ్ళీ జాబ్ కొట్టారు. అలాంటి వాళ్ళ స్టోరీస్ ఉన్నాయి. గర్ల్స్ ఉన్నాయి, గర్ల్స్లో సక్సెస్ స్టోరీ అసలు నేను ఎస్ఐకి నేను పనికిరాని ఎస్ఐకి అనుకున్న వాళ్ళకు జాబ్ కొట్టింది ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా జాబ్ కొట్టారు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అని నేను యూట్యూబ్లో ఇచ్చాను చూడండి. మరి ఏ ఇతర ఛానల్ కూడా అన్ని సక్సెస్ స్టోరీస్ ఇచ్చిండ్రు. మా దాంట్లో ప్రతి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అందుకే ఇస్తున్నాను. ఇది జెన్యూన్ అని చూపించడం కోసం నేను ఇస్తున్నాను అన్ని కూడా. ఓకే, ఆ తర్వాత కంటెంట్ అప్డేషన్ గురించి మాట్లాడతామండి. కంటెంట్ అప్డేషన్, మై డియర్ ఫ్రెండ్స్, కమింగ్ టు కంటెంట్ అప్డేషన్ మీ అందరికీ తెలిసిందే, నేను కరోనా టైంలో వీడియోస్ చేశానండి. ఓకే, అయితే అప్డేషన్ చేయలేదు, కానీ దాని ఎఫెక్ట్ చూడండి. 2023లో జరిగిన ఎస్ఐ ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ విఎంఆర్ లాజిక్స్ నుంచి వచ్చినాయి, నంబర్స్తో సహా ఉన్నాయి క్వశ్చన్స్. ఆల్రెడీ నేను పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, ఈ క్వశ్చన్ ఆన్సర్తో సహా మన పిల్లలు చూడగానే సార్ ఇది ఆన్సర్ 10.26 చెప్పేశారు. ఎలా? అది మన క్లాస్ రూమ్ ట్రైనింగ్లో ఇచ్చిన యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ అలా పడ్డాయి. అది ఏపీఎస్ఐ, తెలంగాణ ఎస్ఐ, ఏపీ కానిస్టేబుల్, ఇది ఏపీఎస్ఐ, తెలంగాణ ఎస్ఐ, అలాగే తెలంగాణ కానిస్టేబుల్ సేమ్ క్వశ్చన్స్ వచ్చినాయి అలాగే. కానీ నేను చేసే వీడియోస్ ఎప్పుడవి కరోనా టైం వీడియోస్, అదే క్వశ్చన్స్ వచ్చాయి. నౌ అగైన్ ఇప్పుడు అప్డేషన్ స్టార్ట్ చేస్తున్నానండి. నౌ ఐఎమ్ డూయింగ్ అప్డేషన్. ప్రతిరోజు కూడా 1 year ప్రతిరోజు కూడా 1 hour వీడియో అప్డేట్ అయ్యి అది మీకు యాప్లోకి వస్తుంది. మీరు కొనుక్కున్నప్పటి నుంచి 8th నుంచి ఏంటంటే నా బర్త్డే రోజు నుంచి ప్రతిరోజు కూడా ఒక 1 hour వీడియో లేదా ఒక 2 వీడియోస్, 2 కాన్సెప్ట్స్ ప్రతిరోజు కూడా మీకు యాప్లో అప్డేట్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ అప్డేటెడ్ కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ప్రొపోర్షన్ అండి. ఇంతకుముందు నేను రేషియో ప్రొపోర్షన్ 120 క్వశ్చన్స్ ఇచ్చాను, ఇప్పుడు 200 క్వశ్చన్స్, 80 క్వశ్చన్స్ యాడ్ అవుతున్నాయి. ఈ ఒక్క యాప్ అర్థమెటిక్ విన్నావా, దట్స్ ఆల్. వాడి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా నువ్వు సాల్వ్ చేయగలవు.
నువ్వు సాల్వ్ చేయగలవు. ఎలా ఏమైనా క్వశ్చన్ ఎలా అయినా, అది ఎస్ఏ ఎగ్జామ్ అవ్వచ్చు, సీజీఎల్ అవ్వచ్చు, ఆర్ఎల్సీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అవ్వచ్చు, ఆర్ గ్రూప్ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఆర్ఎల్సీ డిఏఓ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అవని ఎగ్జామ్లో ఆడు క్వశ్చన్ ఇచ్చినా నువ్వు అది సాల్వ్ చేసే సత్తాలో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను అప్డేట్ చేసే కంటెంట్ ఆ రకంగా ఉంటుంది. ఒక అబ్బాయి మీకు సక్సెస్ స్టోరీ చెప్పాడు, మీరు 5 బుక్లు చదవకండి, ఒక బుక్ చదవండి చాలు, కరెక్ట్గా కంటెంట్ ఉన్నది ఒక బుక్ చదవండి, అదే విఎంఆర్ వాయిస్ అని చెప్పాడు రీసెంట్గా ఏపీఎస్సీ అబ్బాయి. ఎస్, కరెక్ట్గా ఇప్పుడు విఎంఆర్ వాయిస్ అప్డేట్ అయిన తర్వాత, అర్థమెటిక్ అప్డేట్ అయిన తర్వాత మీరు ఆ ఒక్క అర్థమెటిక్ అది వినండి, డెఫినెట్గా ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయగల సత్తా వస్తుంది నీకు. ఓకే, దాన్నే 4-5 సార్లు విను, ఒక్కసారి కాదు 4-5 సార్లు విను, డెఫినెట్గా చేయగల సత్తా నీలో వస్తుంది. ఒక్కసారి వింటే గుర్తుండకపోవచ్చు, కానీ 4-5 సార్లు విను. జనరల్గా మీకు తెలుసు ఆఫ్లైన్కి ఆన్లైన్ డిఫరెన్స్. ఆఫ్లైన్లో మీరు ఒక్కసారి వింటే అది మైండ్లో అలా ప్రింట్ చేయిస్తాను, కానీ ఆన్లైన్ మీరు శ్రద్ధగా వినాలి, ఏం చేయలేదు. అందుకనే 2 సార్లు విను, 3 సార్లు విను, డెఫినెట్గా మైండ్లో ఉండిపోద్ది ఆ కంటెంట్ అంతా కూడా. ఓకే, అలాగే రీజనింగ్ సౌమ్య మ్యామ్ ఆల్రెడీ అప్డేట్ చేశారు, తన కొత్త కంటెంట్ మొత్తం అప్డేట్ చేశారు. అలాగే కాదంబరి మ్యామ్ మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అప్డేట్ చేస్తున్నారు. ఇక ప్యూర్ మ్యాథ్స్ సౌమ్య మ్యామ్ ఆల్రెడీ సబ్జెక్ట్ అంతా అప్డేషన్ అయిపోయింది. ఇక ఇంగ్లీష్కి వచ్చేసరికి మిథున్ సార్ ఉన్నారు మన దగ్గర, అలాగే కాదంబరి మేడం ఉంది. కాదంబరి మళ్ళీ ఎవ్రీ వీక్కి ఒక 3 వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. మనకి హిస్టరీకి వచ్చేసరికి 3 ఫ్యాకల్టీ ఉన్నారు, బాలు సార్, బాలకృష్ణ సార్, రమేష్ సార్. మన ఈ యాప్లో చూస్తే ఒక్కొక్క సబ్జెక్ట్కి 2-3 ఫ్యాకల్టీ, మినిమం 2, 3, 4 కూడా ఉంటారు కొన్ని సబ్జెక్ట్స్కి. అదే బేస్డ్ ఆన్ ద మార్కెట్లో ఎవరైతే ఫేమస్ ఉన్నారో చూసి వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడికి వాళ్ళతో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది నేను. అందులో అది నీకు ఏది నచ్చిద్దో కొంతమందికి ఒకరు నచ్చుతారు, కొంతమందికి ఒకరు నచ్చుతారు. దట్స్ ఆ స్టూడెంట్ ఇష్టం. సో అందుకోసం నేను 2-3 పిలిపించి ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పిస్తున్నాను. సో ఇప్పుడు నువ్వు విను, ఆపిన తర్వాత నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు ఎవరు తినాలి లేకపోతే ఎవరిది నచ్చింది చూసుకొని వాళ్ళు తినొచ్చు మొత్తం కూడా. ఇట్స్ అప్ టు యూ. అలా మనకి ఒక్కొక్క సబ్జెక్ట్కి 2-3 ఫ్యాకల్టీ ఉన్నారు. సపోజ్ ఎకానమీ ప్రభాకర్ చౌదరి సార్ ఉన్నారు, వెంకట్ సార్ ఉన్నారు. జాగ్రఫీకి శివకుమార్ సార్ ఉన్నారు, రామాంజలి సార్ ఉన్నారు, గిరిధర్ సార్ కొత్తగా వస్తారు, ఇప్పుడు అప్డేషన్ స్టార్ట్ అయింది. గిరిధర్ సార్ యూపీఎస్సీ లెవెల్లో చెప్తారు. ఆయన ఇంతకుముందు యూపీఎస్సీకి చెప్పేవాళ్ళు, ఆయన తీసుకొచ్చాము గిరిధర్ సార్. ఆయన మొత్తం మళ్ళీ జాగ్రఫీ మొత్తం అప్డేట్ చేస్తున్నారు. అలాగే తెలంగాణ మూమెంట్కి బాలకృష్ణ సార్, సురేష్ సార్, సైదుల్ సార్, దత్తు సార్, ఇలా 4 ఉన్నారు. అలాగే తెలంగాణ హిస్టరీకి సురేష్ సార్, బాలకృష్ణ సార్ ఉన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్కి వేములు సైదుల్ సార్, అమర్ సార్ ఉన్నారు. తెలుగుకి చెన్నారావు సార్ ఉన్నారు. అలాగే కంప్యూటర్ అవేర్నెస్కి లలితశ్రీ, బ్యాంకింగ్ అవేర్నెస్కి రోహిత్ సార్. ఇవి ఎవరికి బ్యాంకింగ్ వాళ్ళకి ఉపయోగపడే సబ్జెక్ట్స్. అలాగే అలా మనకి ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ఫ్యాకల్టీ ఉంటారు అందులో. ఓకే, ఇవన్నీ కూడా నీకు 1 రూపీకి వస్తుందండి. ఏ కోర్స్ తీసుకుంటే 1 రూపీ వస్తుంది. మోర్ ఓవర్ ఇంకేంటంటే అలర్ట్, మీ అందరికీ తెలిసిందే. ద మెయిన్ అలర్ట్ ఈజ్ వాట్? నోటిఫికేషన్స్. గవర్నర్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీకు అందరికి చెప్పారు. ఏమని చెప్పారు? ఈ ఇయర్లో 2 లక్షల పోస్టులు వేస్తా అని చెప్పారు. 2 లక్షలు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది. డెఫినెట్గా ఆయన మాట మీద ఉంటారనుకుంటున్నాం. కాబట్టి నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంతమంది సార్ నేను నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ అవుతాను సార్ ప్రిపరేషన్ అంటే, ఏమో టైం లేకపోతే ఏం చేస్తావు? ఏపీలో చూడండి టైం లేదు, కొంత నోటిఫికేషన్ వచ్చిన టైం లేదు ఎక్కువ, అప్పుడు ఏం చేస్తావు? అలానే అయితే దట్స్ ద రీజన్ మీరు నోటిఫికేషన్ వచ్చినందుకు వెయిట్ చేయకూడదు. నీ ప్రిపరేషన్ ఎప్పుడు ఆగకూడదు. నువ్వు ప్రిపేర్ అవుతూనే ఉండాలి. నీ మైండ్లో నోటిఫికేషన్ రేపు ఎగ్జామ్ ఇవాళ పెట్టు, నేను సెలెక్ట్ అవుతాను, ఆ సత్తా ఉంది అన్నది నువ్వు చూపించుకోవాలి. నీ జాబ్ నువ్వు కరెక్ట్గా చేయాలి. వాట్స్ యువర్ జాబ్? యాజ్ ఎ స్టూడెంట్ నీ జాబ్ ఏంటి? నువ్వు చదువుకోవాలి. ఎప్పుడు ఎగ్జామ్ పెట్టా రెడీగా ఉండాలి. సో నోటిఫికేషన్ వెయిట్ చేయమని అని 2 లక్షల జాబ్స్ ఇస్తా అన్నారు డెఫినెట్గా. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెంట్రల్లో ఇంకా కొన్ని పోస్ట్ వస్తున్నాయి. 75,000 పైన జాబ్స్ వస్తున్నాయి ఇంకా. ఓకే, ఇన్ని జాబ్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఏదో దాంట్లో సక్సెస్ వస్తుంది. మీరు చేయాల్సింది ఫోకస్ చేసుకోవటం. ఓకే, అయితే కొంతమంది సార్ ఈ 1 రూపీ కోర్స్ వల్ల మాకు యూజ్ ఏంటి సార్ అంటారు. లెట్ మీ టెల్ యూ ద పాయింట్స్. 1 రూపీ వల్ల కోర్స్ వల్ల యూజ్ ఏంటి? బట్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు 1 రూపాయికే కోర్స్ మొత్తం ఇస్తున్నాను. అది ఏ కోర్స్ అవ్వచ్చు. మీరు యూజెస్ ఏంటి? ఫస్ట్ పాయింట్, ఒకవేళ నువ్వు స్టూడెంట్ 3 రకాలు ఉంటారండి. బిగినర్ అవ్వచ్చు, ఇప్పుడే జస్ట్ ఫ్రెషర్ బీటెక్ పాస్ అయిపోయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వద్దామనుకునే వాళ్ళు ఉండొచ్చు. 2, బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్, ఆల్రెడీ ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది, అలాంటి వాళ్ళు ఉంటారు.
3 మిడిల్, అంటే ప్రిపరేషన్ స్టార్ట్ అయింది పూర్తిగా అవ్వలేదు ఇంకా. 3 రకాల స్టూడెంట్స్ తీసుకోవచ్చు. బిగినర్స్, వెల్ ప్రిపేర్డ్ ట్రైన్డ్ స్టూడెంట్స్, అండ్ మధ్యలో అంటే అటు పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదు, ఏం కొత్త ప్రిపరేషన్ ఉంది, ఇలాంటి వాళ్ళు 3 రకాల స్టూడెంట్స్ ఉన్నారు మనకి మొత్తం మీద. ఇక బిగినర్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్ బిగినర్స్ మారితే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను ఇలా ఒక కాంపిటేటివ్ సైడ్ వద్దా, ఓ నేను గెట్ అవుతానా లేదా అనుకుంటా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బాగా ఉపయోగపడింది కోర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు చూస్తారు, సబ్జెక్ట్ వింటారు, ఓకే నాకు అర్థమవుతుంది, నేను గెట్ అవ్వగలను, నేను చేయగలను అని ఒక హోప్ తెచ్చుకోవచ్చు. ఒక సబ్జెక్ట్ విని ఆ సబ్జెక్ట్స్ విన్న తర్వాత అది ఒక హోప్ వస్తుంది, ఓకే నేను కొట్టగలను ఈ సబ్జెక్ట్స్, ఓకే నేను మేనేజ్ చేయగలను, అది తెలుసుకోవచ్చు ఫస్ట్ బిగినర్. సెకండ్, బాగా వెల్ ట్రైన్డ్ స్టూడెంట్, ఆల్రెడీ ట్రైనింగ్ అంతా అయిపోయింది, ఇప్పుడు దాకా ఇక్కడ నేర్చుకున్నావు, ఓకే అసలు నువ్వు నేర్చుకుంది కరెక్ట్ పత్తా కాదా? ఒక సబ్జెక్ట్ తీసుకో, అర్థమెటిక్ తీసుకో, ఇప్పుడు దాకా ఇక్కడ చదువుకున్నావు, అది కరెక్టా కాదా? ఒకసారి మొత్తం విని, ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ అన్ని విను, అప్పుడు నీకు అర్థమైంది నువ్వు నేర్చుకుంది కరెక్ట్ మెథడా కాదా. ఓకే, లేదా నువ్వు నేర్చుకుంది ఇంకా బెస్ట్ ఉందా దీనికన్నా కూడా, కంపారిజన్ చేసుకోవచ్చు నువ్వు, లేదా దానివల్ల నీకు కొత్త ట్రిక్స్ వస్తాయి. యాజ్ అ స్టూడెంట్గా నువ్వు తెచ్చుకోవాల్సింది మెనీ ట్రిక్స్ నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకున్నావు, మళ్ళీ ఇక్కడ నేర్చుకుంటావు, కొత్త ట్రిక్స్ ఇంకొకటి నేర్చుకుంటావు. ఒక ఫ్యాకల్టీ దగ్గర కన్నా ఒక స్టూడెంట్ దగ్గర ఎక్కువ ట్రిక్స్ ఉండాలి. అలా నీ దగ్గర ఈ క్లాస్ విన్న తర్వాత నీకు అలా అనిపించిందా లేదా, అనిపించకపోతే మొత్తం క్లాస్ మళ్ళీ వినాలి. అది వెల్ ట్రైన్డ్. ఇంకొంతమంది అంటే ఏంటి, అటు పూర్తిగా ట్రైనింగ్ అలా, ఇటు పూర్తిగా ట్రైన్డ్ కాదు, అలానే బిగినరు కాదు. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఎక్కడో ఇన్స్టిట్యూట్లో చేరారు, మళ్ళీ ఇంకో ఇన్స్టిట్యూట్ చేరారంటే మళ్ళీ డబ్బు, ప్రతిదానికి డబ్బులు అండి. ఓపెన్ చెప్పాలంటే మా డబ్బు కట్టాలి, మళ్ళీ అంత డబ్బు మా దగ్గర లేదు, ఏం చేద్దాం. నా 1 రూపీకి వచ్చింది కోర్సు, ఆల్రెడీ అక్కడ జాయిన్ అయ్యే కదా, వింటున్నావు కదా ఎక్కడో చోట, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫ్రీగా 1 రూపీకి వింటున్నావు. దానివల్ల నీకు డిఫరెన్స్ తెలిసింది. అంటే నువ్వు ఎక్కడైతే జాయిన్ అయ్యావో అది కరెక్ట్ ఉందా లేదా. కరెక్ట్ ఉంది అనుకోండి, వెరీ గుడ్, హ్యాపీ, కంటిన్యూ. నీకు కరెక్ట్ లేదు, మళ్ళీ టైం అనేది మనకు బ్యాక్ రాదు, డబ్బులు పోతే పోయి కానీ టైం అనేది బ్యాక్ రాదు. ఆర్ గెటింగ్ పాయింట్? మనకు కావాల్సింది టైం, మనీ కాదు. టైం ఈజ్ ఇంపార్టెంట్, టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో కంపేర్ చేసుకున్న తర్వాత నీకు అర్థమైపోద్ది, ఓకే ఆల్రెడీ నేను ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను, XY జాడ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను, ఇప్పుడు నాకు అర్థమైంది అది నువ్వు చేరింది, ఓకే దీనికన్నా బెస్ట్ ఉంది, వెరీ హ్యాపీ, ప్లీజ్ కంటిన్యూ అవుతే. దీనికన్నా బెస్ట్ అనిపిస్తే కంటిన్యూ అయిపోవచ్చు. లేదు సార్ నేను చేరింది నిజంగా అంత బెస్ట్ లేదు సార్, ఇక్కడ ఆన్లైన్లో ఇంత బాగుంది, మరి ఆఫ్లైన్లో ఇంకెలా ఉండదు, నేను ఇక్కడ ఆఫ్లైన్ చూసినా నాకు అంత నచ్చలేదు, బట్ ఆన్లైన్లో ఇంత బాగుంది ఇక్కడ, దాన్ని ఇమీడియట్లీ ఐ కాంట్ సే కమ్ బ్యాక్ ఇమీడియట్లీ అని చెప్పండి. నేను ఏం చెప్తానంటే మీ డెసిషన్ మీరు తీసుకోవాలి. బికాస్ మీరు మనీ పోయి నేను చూసుకుంటాను తప్పితే మళ్ళీ టైం బ్యాక్ రాదు మనకి. ఓకే, సో దట్స్ ద రీజన్. సో అలా స్టూడెంట్స్ కంపేర్ చేసుకుని పనికి వస్తుంది. రెండోది, వెల్ ట్రైన్డ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ మొత్తం పూర్తిగా, సార్ ఇన్ని వీడియోస్ ఒక్క మంత్లో మేము ఎవరంటారు సార్, ఎవరు వెళ్ళలేదు సార్ ఇన్ని వీడియోస్. ఎస్ ఆబ్వియస్లీ విఎంఆర్ఐస్ జనరల్గా కొంత కాస్ట్ ఎక్కువ ఉంది అంటే బయట టాక్ ఉంటుంది. ఎవరైతే డబ్బు ఎఫర్ట్ చేయలేరో ఇప్పుడు 1 రూపీ ఎఫర్ట్తో అది కొనేసుకోవచ్చు. ఫస్ట్ 1 రూపీ ఇవ్వడం వల్ల మాకు ప్రాఫిట్ ఏమి ఉండదండి. ఇక్కడ 1 రూపీతో ఏం సంపాదించలేము, యాప్ మెయింటెన్స్ కూడా చివరికి రాదు. కానీ ఎందుకు ఇస్తామంటే ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్ సపోజ్ ఎఫర్ట్ చేయలేడు, వాడికి ఒక సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోవచ్చు. 1 మంత్లో పక్కా రోజంతా కూర్చో సబ్జెక్ట్ మొత్తం రాసేసుకో, అయిపోయింది, నేర్చేసుకుంటాం. రైట్, అలానే నెక్స్ట్ అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ కొంతమంది గిఫ్ట్ ఇద్దాం అనుకుంటారు. ఏంటి, మన జనరల్గా నేను చదువుకోవడానికి నేను గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్తారు, ఏయో బొమ్మలు ఇస్తా ఉంటారు. అదే ఒక కోర్సు నీ ఫ్రెండ్ పేరులో ఎవరి పేరులో కొనేసుకొని నీకు ఆల్రెడీ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన ప్రతి ఒక్కటి ఏం చేస్తానుకున్నారు, అరే నీకు కూడా జాబ్ రావాలరా, ఇదిగో నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నా అని గిఫ్ట్గా ఇచ్చేసి నీకు పెట్టే ఖర్చు ఎంత, 1 రూపాయి. చేశాను. సో దట్స్ ద రీజన్ మై డియర్ ఫ్రెండ్స్, షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. మీరు ఒక్కడే కొనుక్కోవడం కాదు, మీకు తెలిసిన ప్రతి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఎవరైతే ఇప్పుడు జాబ్స్ వచ్చాయి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, మీరు జాబ్ వచ్చింది కానీ మీరు సెటిల్ అయిపోయిన కాదు, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా అరే బాబు 1 రూపీకి కోర్స్ వస్తుంది, ఎంజాయ్, 1 రూపీకి కోర్స్ ఎంజాయ్ అని చెప్పాలి వాళ్ళందరికీ కూడా మీరు. సో ఇలా మీరు చేయటం వల్ల చాలా మంది భవిష్యత్తు మారుతుంది. నిజంగా ఒకవేళ కోర్స్ విని వాడికి జాబ్ వచ్చింది, పక్కా నేర్చుకుని జాబ్ తెచ్చుకున్నాడు, నిన్ను కలకాలం నువ్వు ఇచ్చిన గిఫ్ట్ 1 రూపాయే, కానీ లైఫ్ లాంగ్ నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. నీకు సక్సెస్ సాధించిన తర్వాత ఫస్ట్ ఆనందపడేవారు తెలుసా, నీకన్నా నీ తల్లిదండ్రులు ఆనందపడతారు ఫస్ట్, ఆ తర్వాత గురువులు,
ఎప్పుడైతే నువ్వు మా దగ్గరికి వచ్చి సార్ ఇలా నేను విజయం సాధించాలని చెప్పిన తర్వాత మా కళ్ళలో వచ్చి అంత ఆనందం అంతా ఇంత చెప్పలేము అసలు. ఫస్ట్ పాయింట్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ కష్టాలు చెప్పుకుంటూ సార్ ఇలా మా తల్లిదండ్రులు ఇంత కష్టాలు పడ్డారు చదివించడానికి. టీచర్ వాళ్ళకైతే ఏ జాబ్స్ ఏవి తల్లిదండ్రులు ఎక్కడ కష్టపడలేదండి, కానీ ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలు అయితే ఒక్కొక్కరు తల్లిదండ్రులు నిజంగా లిటరల్గా చాలా కష్టపడి చదివించారు. అంత కష్టపడి చదివించిన తర్వాత వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి. వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు అసలు. ఒకరికైతే ఒక స్టూడెంట్కి ఎస్ఐ చాలా మంచి ర్యాంక్ సాధించాడు. వెంటనే ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి వాళ్ళ సంఘం వాళ్ళ క్యాస్ట్ అందరూ కలిసి పిలిచి వాళ్ళ తల్లిదండ్రులకు సన్మానం చేశారు. అప్పుడు దాకా గుర్తింపు లేని తల్లిదండ్రులు ఒక్క జాబ్తో గుర్తింపు ఊరు మొత్తం గుర్తించారు. అది అండి పవర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్. మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం చూడాలి అంటే, మీ గురువు కళ్ళలో ఆనందం చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి, నేను గవర్నమెంట్ జాబ్ సాధించాలి. దానికి ఒక కరెక్ట్ పాత్ అవసరం, అదే విఎంఆర్ లాజిక్స్. నేను గర్వంగా చెప్పగలను, దట్ ఈస్ విఎంఆర్ లాజిక్స్. అందుకే సక్సెస్ స్టోరీస్ నేను మొత్తం యూట్యూబ్లో వేస్తున్నాను. ఎవరి సెలక్షన్ వాళ్ళది యూట్యూబ్లో వేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు అందరూ కూడా ప్రతి వాళ్ళకి తెలియచేస్తారని కోరుకుంటూ, ప్రతి వాళ్ళకి కూడా తెలియచేయాలని కోరుకుంటూ, మీ విఎంఆర్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్. థ్యాంక్ యూ.